సన్నిధికి పరుగునరారే ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి రారే జనమా దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను ప్రతి పాపిని రక్షించెను విశ్వాస హృదితోడ పాల్గొందమా విశ్వాస హృదితోడ పాల్గొందమా రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే రాజాదిరాజు బలి పూజకు పరుగునరారే ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాల ధూపాల పుష్పాలతో ప్రియమైన మరి తల్లి భక్తులారా, నవదిన దీపాల పూజలలో 7వ రోజునకు చేరుకుని ఉన్నాము. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని సమర్పించడానికి అమెరికా దేశము నుండి విచ్చేసినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ గంటేడి ఆనందబాబు గారికి పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. ఇటలీ దేశము నుండి విచ్చేసినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ సోదిమల్ల జోసెఫ్ ఫాదర్ గారికి పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. ఇంగ్లాండ్ దేశము నుండి విచ్చేసినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ హెచ్ రమేష్ గారికి మన పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. అదే విధముగా ఇంగ్లాండ్ దేశం నుండి విచ్చేసినటువంటి పూజ్య గురువులు యేసుబాబు ఫాదర్ గారికి మన పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా మా సెయింట్ పీటర్ ప్రావిన్స్ వైస్ ప్రొవిన్షియల్ గారు అనేటువంటి నిత్య సుశేశ్వర ఫాదర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. అదేవిధంగా మా కౌన్సిలర్స్ సజ్జల ప్రసాద్ గారికి కొల్లి రాజు ఫాదర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. అదేవిధంగా సమర్పించమని ప్రారంభించమని కోరుతూ మరొకసారి గంటేడి ఆనంద్ ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే విధముగా ఈరోజు ఈ పూజ బలిలో ప్రార్థించమని కోరిన వారు జంగ మధుశేఖర్ గారికి కిడ్నీ ఆపరేషన్ విజయవంతంగా జరగాలని,
దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆయనకు ప్రసాదించాలని మనందరం కూడా మరి తల్లి విన్నప ప్రార్థన ద్వారా దేవునికి బిడ్డను సమర్పించి వేడుకుందాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి బలి పూజను ప్రత్యేక విధముగా మా విశ్వాసుల సభ పునీత పేతురు గారి ప్రావిన్స్ రథసారథి అయినటువంటి బలువూరి రాజు ఫాదర్ గారు, వారి కౌన్సిలర్స్, అలానే విశ్వాసుల సభ గురువులందరి కోసం, మా ప్రావిన్స్ గురువులందరి కోసం, అదేవిధంగా ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు మా సభ పైనియర్ పూజ్య గురువులు ఫాదర్ మరియజోజి గారు, వారి బృందం కోసం, మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ ఏదో వేరే దేశస్తులాగా మీకు పరిచయం చేశారు. కానీ మేమందరం కూడా ఈ భూమి పుత్రులమే, ఎక్కడో పని నిమిత్తం వెళ్ళాము. అయితే మాతో పాటుగా వేరే దేశాల్లో పనిచేస్తున్నటువంటి గురువులు అమెరికాలోను, ఆస్ట్రియాలోను, జర్మనీలో. పావన జనని వందనము. ఇహ పరమలను నిత్యము పాలించు రారాజును కన్న నీవు ధన్యురాలవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవేశ వచనము ఈ విధంగా పలికింది: పావన జనని వందనము. ఇహమును పరమును నిత్యము పాలించు రాజును కన్నది నీవే అని. మరీ తల్లి పాదాల చెంత చేరి తల్లికి వందనాలు చెల్లిస్తూ మన ప్రార్థనలన్నిటినీ తల్లి హస్తాల మీదుగా భగవంతుని యొక్క సన్నిధికి చేరుస్తూ ఈ నవదిన ప్రార్థనలలో, అలాగనే రాబోతున్నటువంటి అల్లిపల్లి మరియు తల్లి పండుగలకు సిద్ధపడుతూ ప్రార్థనలు సలుపుతూ ఉన్నాం. తల్లికి వందనాలు చెబుతూ ఉన్నాము. ఆ తల్లి ఇహమును పరమును పాలించే దేవుని కన్నది అంటే ఒకటే కారణము, ఈరోజు మనం స్మరిస్తున్నటువంటి, ధ్యానం చేస్తున్నటువంటి విశ్వాసము కలిగినటువంటి తల్లి కాబట్టే. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి చెంత చేరుతున్న మనము మన ప్రార్థనలు మాత్రమే కాక ఆమె సుగుణాలను కూడా ధ్యానం చేయవలసినటువంటి సమయం. నవదిన ప్రార్థనలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని ఎంచుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. తిరునాళ్ళలో ఏదో సరదాగా సాగేది కాక మన విశ్వాసానికి పునాదిగా ఉంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని తల్లి దగ్గర నుండి నేర్చుకొని మన జీవితంలో అలవర్చుకుంటే ప్రతి సంవత్సరం మనం చేసుకునే పండుగలకు అర్థం పరమార్థం ఉంటూ ఉంది. తల్లి చెంత నుండి విశ్వాసాన్ని నేర్చుకొని ఆ విశ్వాసంలో మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ఎదిగేటట్లు ప్రార్థన చేస్తూ ఈనాడు సమర్పిస్తున్నటువంటి కుటుంబాల కొరకు, అలాగనే ఈ రోజుల్లో మీరు ప్రత్యేకంగా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని ఈ విన్నపాన్ని కూడా మనసులో ఉంచుకొని ఇక్కడ చేరినటువంటి మన ఉద్దేశాలన్నిటినీ ఈనాడు మరియు తల్లి పాదాల చెంత ఉంచి దేవుని యొక్క సన్నిధికి చేరినట్లు ప్రార్థన చేద్దాం. చేసినటువంటి పాపములను మన్నించమని ఒక క్షణం మౌనంగా పాప మన్నింపు నడుగుదా. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఒక పాపము చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జగ్గయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాల ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయచూపి మనందరి పాపములను మన్నించి మనలందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవదానము, మీ మహిమను పొగడెదము, నీ కీర్తన పాడెదము. నీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరంనాథుడా, ఓ లోక పాలక, ఓ పరంనాథుడా. ప్రార్థించుదము. మా ప్రభువు అయిన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యం అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందము తరిమితీరా అనుభవించదముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన స్వాస్థముగా పరిపూర్ణులుగా చేసెను. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రతి యూదా యాజకుడు అనుదినము అర్చన అనొచ్చుచు ఒకే రకము బలులనే పదే పదే అర్పించుచుండెను. కాని ఆ బలులు ఏనాటికి పాపమును తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహార్థమైన ఒకే ఒక్క బలిని సమర్పించును. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా వనొచ్చు వరకు ఆయన అచ్చట వేచి ఉండెను. పాపము నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన స్వాస్థముగా పరిపూర్ణులుగా చేసెను. పవిత్రాత్మ కూడా దీనికి సాక్షియే. ప్రథమున ఆయన ఇట్లు చెప్పెను, ఆ దినములు గడిచిన తర్వాత వారితో నేను ఒక నిబంధన చేసుకుందెను. నా శాసనములను వారి హృదయములను ఉంచుదును, వారి మనసులపై రాయుదును. తరువాత ఆయన వారి అపరాధములను దుష్కార్యములను నేను ఇక ఎంత మాత్రం జ్ఞాపకం ఉంచుకొనను అని పలికెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహార్థమైన బలి ఇక అవసరం లేదు.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడిసి కలకాలము యాజకుడుగా ముందువు. ప్రభు నా ప్రభుతో ఇట్లనెను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడుగు కమ్ము. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడిసి కలకాలము యాజకుడిగా నుందువు. ప్రభు సియోను నుండి నీ రాజ్యాధికారమును విస్తృతుని చేయును. నీవు నీ శత్రువుల మధ్య పరిపాలనను ఆయన వాకును. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడిసి కలకాలము యాజకుడిగా నుందువు. నీవు పవిత్రాత్మ పర్వతము మీద జన్మించినప్పటి నుండి రాజపదవి నీది. మాతృగర్భము నుండి నీవు జన్మించిన తొలినాಳ నుండి నీవు రాజువు. అందరూ నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడిసి కలకాలము సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. ఆ రోజులలో మరియమ్మ యోదాసేములోని పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరగా ప్రయాణమైపోయెను. ఆమె జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ శుభవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు నవదిన జపాలలో మనమందరం కూడా ధ్యానించవలసిన అంశము మరియ తల్లి విశ్వాసము గల మాత. జపమాల జపించినప్పుడు దేవమాత ప్రార్థనలో మనమందరము కూడా విశ్వాసము గల కన్యక మా కొరకు వేడుకొనండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరియ తల్లి విశ్వాసము గల మాత అనే అంశాన్ని గురించి ధ్యానించుకోవటానికి ఈరోజు మనం చదువుకున్న
మొదటి పట్టణాన్ని ఒకసారి మనం అందరం కూడా మననం చేసుకోవాలి. అందులో మనం విన్న విషయం ఏమిటంటే, దేవుడు మనందరి మీద దయతోటి జాలితోటి మన యొక్క హృదయాలలో తన యొక్క నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. మన హృదయాలలో ఏది తప్పు, ఏది మంచిది కాదు, ఇది చేస్తే మంచిదా కాదా అనే దేవుని యొక్క ఆజ్ఞలను మన యొక్క హృదయాలలో దేవుడు రాసి పెట్టాడు. ఎందుకు అని అంటే ఆయన విశ్వాసపాత్రుడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను ఒక పలక మీద రాసుకొని, మోషే రాసిన ఆ యొక్క పలకను, ఆ యొక్క నిబంధనను ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకొని వెళ్ళి దానిని చదువుకొని దాని ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎన్నోసార్లు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను పాటించకుండా వాళ్ళు పాపం చేశారు. అలా పాపం చేసిన వాళ్ళను దేవుడు వారి యొక్క పాపానికి తగిన విధంగా శిక్షించకుండా వారిని దేవుడు క్షమిస్తూ వారితో, తన యొక్క ప్రజలతో తాను చేసిన యొక్క నిబంధనను ఎల్లప్పుడూ కూడా నూతనీకరిస్తూ దేవుడు ప్రజలందరి యొక్క హృదయాలలో ఈ యొక్క ఆజ్ఞలను రాశారు. కాబట్టి వారి యొక్క పాపాలను కానీ, వారి యొక్క దుష్క్రియలను కానీ, వారు చేసిన ఎటువంటి తప్పును కానీ నేను గుర్తించుకోను అని చెప్పి దేవుడు పలికిన వాక్యాన్ని ఈరోజు మొదటి పట్టణంలో మనమందరం కూడా ఆలకించి ఉన్నాం. ఎందుకని అంటే దేవుడు తరతరముల వరకు మనల్ని కరుణిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మనందరికి కూడా విశ్వాసపాత్రుడిగా ఉన్న గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ప్రవక్త 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైతే ఈ యొక్క నా ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారో వారందరికీ కూడా తరతరముల వరకు నేను దీవిస్తూ వారికి దేవుడిగా ఉంటాను అని చెప్పి వాగ్దానం ఇచ్చారు. అటువంటి విశ్వాసపాత్రుడైన దేవుడు మనకున్నాడు. ఆ యొక్క దేవుడే ఈరోజు మనమందరం కూడా విశ్వాస మాతగా కొనియాడుతున్న మరియ తల్లికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నారు. దేవదూత గాబ్రియేలు మరియ తల్లి దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవుడు నీతో ఉన్నాడు. విశ్వాసపాత్రుడైన దేవుడు తరతరముల వరకు తన యొక్క విశ్వాసాన్ని నిరూపించుకుంటున్న దేవుడు ఎవరితో ఉన్నారు అంటే మరియ తల్లితో ఉన్నారు. అందుకనే మరియ తల్లి చాలా విశ్వాసం గల తల్లి, చాలా విశ్వాసం కలిగిన మాత. ఆమె తన యొక్క జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని విశ్వసించి ఆలకించుకొని ప్రతి ఒక్క వాక్యానికి కూడా ఆమె చెప్పిన జవాబు ఏమిటంటే, ఇదిగో నేను ప్రభు దాసుని, నీ యొక్క వాక్యం ప్రకారం నాకు జరుగును గాక. అదేవిధంగా ఆమె ఎక్కడికి వెళ్ళినా, ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఐగుప్తు దేశానికి ఈ యొక్క జోజప్ప గారితోటి పారిపోవలసిన అవసరం వచ్చినా, దేవాలయంలోనికి వెళ్ళి తన యొక్క కుమారుణ్ణి సమర్పించుకొని కానుకగా మాతగా ఉన్న మరియ తల్లిలో మనం చూసేది ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించటం, దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం గల దేవుడు ఈ యొక్క తల్లితో ఉన్నారు కాబట్టి ఆమె జీవితాంతం కూడా ఒక విశ్వాసపాత్రమైన తల్లిగా,
ఒక విశ్వాసపాత్రమైన కన్యకగా, ఒక విశ్వాసపాత్రమైన భార్యగా, అన్నిటికన్నా ఎక్కువగా యేసు ప్రభుకి ఒక విశ్వాసం కలిగిన తల్లిగా ఆమె ఈ లోకంలో మనందరికీ కూడా కనపడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఈ యొక్క విశ్వాసాన్ని మనం గమనించుకుంటే బైబిల్ నుండే మనకు తెలుస్తూ ఉంది. దేవుడు సృష్టించిన మొదటి స్త్రీ దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం విశ్వాసంగా ఉండటానికి ఇష్టపడలేదు. దేవుడితో సమానం అవుతామన్న ఆశతోనో, లేకపోతే దేవుని కన్నా తెలివిమంతురాలుగా అవుతానన్న ఆశతోనో దేవుణ్ణి మోసం చేయటానికి, విశ్వాసఘాతకురాలుగా మారటానికి ప్రయత్నం చేసింది అవ్వమ్మ. ఆ యొక్క అవ్వమ్మ వలన దేవుడు పరలోకాన్ని మూసివేశారు. ఈ యొక్క మానవుణ్ణి ఈ యొక్క భూమి మీదకు త్రోసివేసి పరలోకాన్ని మూసివేసినప్పుడు మరియ తల్లి తన యొక్క కుమారుడైన యేసు ప్రభు యొక్క మరణము వలన, అదేవిధంగా ఈరోజు మనం ఆలకించిన విధంగా దేవుని యొక్క బలి వలన, ఆమె చూపించిన ఆ యొక్క విశ్వాసం వలన, ఎంతో విశ్వాసపాత్రంగా జీవించడం వలన ఆ యొక్క పరలోకాన్ని తిరిగి తెరవటం జరిగింది. ఆ యొక్క పరలోకం తెరవబడింది కాబట్టి ఆమె యొక్క విశ్వాసం మూలంగానే ఆ యొక్క పరలోకం నుండి మనందరికీ కూడా ఎన్నో వరాలు వస్తున్నాయి. మరియ తల్లి యొక్క విశ్వాసం మూలంగా, ఆమె యొక్క ప్రార్థన ఆధారంగా మనందరికీ కూడా ఎన్నో కానుకలను దేవుడు మనకు ఇస్తూ ఉన్నారు. అందుకనే మనం మరియ తల్లిని మన యొక్క గ్రామంలో కానుక మాతగా ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో విశ్వాసాన్ని స్వీకరించి ఆ యొక్క విశ్వాసం ప్రకారం ముందుకు నడవాలంటే చాలా కష్టమైన పని అయిపోయింది. విశ్వాసంగా జీవించాలంటేనే అదేదో ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్లు చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో నువ్వు ఒక విశ్వాసమైన భార్యగా ఉండాలి, నువ్వు ఒక విశ్వాసమైన భర్తగా ఉండాలి, నువ్వు ఒక విశ్వాసమైన విద్యార్థిగా ఉండాలి, పెద్దల మాటలను ఆలకించాలి, దేవుని యొక్క ఆజ్ఞ పాటించాలి. ఈ విధంగా జీవిస్తే మీకు మంచి సంతోషం వస్తుంది, మీ అందరూ కూడా శాంతి సమాధానాలతో ఉంటారు అంటే చాలా మందికి అందరూ పాటిస్తున్నారు ఆ విశ్వాసాన్ని, నేను పాటించడానికి. ఒక్కసారే కదా నేను మోసం చేసేది, ఒక్కసారే కదా నేను తప్పు చేసేది అని ఒక్కసారి కదా అని చెప్పి 100 సార్లు 1000 సార్లు మనం చెప్పుకొని విశ్వాసఘాతుకులుగా మారిపోయి ఆ యొక్క విశ్వాసానికి అర్థం లేకుండా చేస్తూ ఉన్నాం. ఈరోజు మరియ తల్లిని విశ్వాసమాతగా మనం అందరం కూడా ధ్యానించుకునేటప్పుడు మనము మన యొక్క జీవితంలో బాప్తిసం తీసుకున్నప్పుడు కానివ్వండి, వివాహం చేసుకున్నప్పుడు కానివ్వండి, గురువులు అయినప్పుడు అయితే కానివ్వండి, లేకపోతే అమ్మగారులు అయినప్పుడు అయితే కానివ్వండి, దేవునికి విశ్వాసపాత్రులమైన బిడ్డలుగా ఉంటామని, దేవుని యొక్క ఆజ్ఞ పాటిస్తామని మనం అందరం కూడా మాట ఇచ్చి ఉన్నాం, వాగ్దానం ఇచ్చి ఉన్నాం. మరియ తల్లిని చూద్దాం. ఈరోజు ఆమె ఏ విధంగా విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళిందో, తన జీవితంలో ఎన్ని ఆటపాట్లు వచ్చినా, ఆమె దుఃఖంతో నిండిన మాతగా ఉండినా ఆమె తన విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరి సంవత్సరం వరకు మరియ తల్లి తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంది. అందుకనే ఈరోజు ఆమె పరలోకానికి ఈ భూలోకానికి రాణిగా వర్ధిల్లుతూ మనందరికీ కూడా ఎన్నో ఎన్నో దీవెనలను, ఎన్నో ఎన్నో కానుకలను మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి మరియ తల్లిని విశ్వాసమాతగా స్వీకరిస్తున్న మనము అటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో పొందాలని, మనము ఎంచుకున్న మన యొక్క మార్గాలలో దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క ఆజ్ఞలను మన యొక్క హృదయాల్లో రాసి, మరియ తల్లి ఏ విధంగా విశ్వాసపాత్రంగా తన జీవితాన్ని గడిపిందో ఆమె యొక్క మాదిరిగా మనమందరం కూడా ముందుకు విశ్వాసంతో ముందుకు వెళ్ళే సహాయాన్ని ప్రసాదించమని కానుక మాత అయిన మరియ తల్లిని ఈరోజు ప్రార్థన చేసుకుందాం.
నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము, నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము, సకలము నీకే దేవా నా సర్వము, నీవే దేవా నామదిని తారవు, నీ సేవత నన్ను నిలిపావు, నన్ను కలకాలము వెనుదిరుగకుండా కాపాడుము, వెనుదిరుగకుండా కాపాడుము. నిలుపుము నన్ను కలకాలము, నిలుపుము నన్ను కలకాలము, వెనుదిరుగకుండా కాపాడుము, వెనుదిరుగకుండా కాపాడుము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము, నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నా జీవితం నా మనసు నీకే అంకితం, నీకే సంతం. జీవితం నా మనసు నీకే అంకితం, నీకే నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణముతో పాటు మా విన్నపములు కూడా దయతో స్వీకరించుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు నెరవేరును గాక. మా ప్రభు అయిన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ఈ దినము పరిశుద్ధ కన్య మరియ మాతను విశ్వాసుల మాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావము వలన నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టకనకుండా నిత్య జ్యోతి అయిన మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ముప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి
నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధు, రాజ్యము శక్తి మహాత్యము గలవు రాజా పరిశుద్ధు, రాజ్యము శక్తి మహాత్యము గలవు రాజా పరిశుద్ధు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధు. పరిశుద్ధుడవని దూతగణంబులు ఈ గణనామం పొగడంగా, పరిశుద్ధుడవని దూతగణంబులు ఈ గణనామం పొగడంగా, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఒకటి మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిరోశ్రమలు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారువోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. ఇది విశ్వాస రహస్యము, మా జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు
మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తము పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియమాతతోను, ఆమె భర్త అయిన పునీత జోజప్ప వారితోను, పునీత అపోస్తలతోనూ ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపముల నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వహించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించని ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందను. ఉత్తమ స్తప స్వామి ఆమేన్. సప్రసాద బిందు, దివ్య సప్రసాద బిందు, ప్రభు క్రీస్తు దయమునరారి ప్రియమునరారి బిందులోన పాల్గొనరారి, దయమునరారి ప్రియమునరారి బిందులోన పాల్గొనరారి, చేకొనరారి లోకొనరారి భక్తిగా గైకొనరారి. సప్రసాద బిందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత బిందు, ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రములు ప్రియమునరారి విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద బిందు, దివ్య సప్రసాద బిందు, ప్రభు క్రీస్తు అందించు. నది బలి పూజల్లో 7వ రోజున పూజను సమర్పించి మన కొరకు ప్రార్థించినటువంటి గంటేడి ఆనంద్ బాబు ఫాదర్ గారికి, సోదమల్ల జోసఫ్ ఫాదర్ గారికి, హెచ్ రమేష్ ఫాదర్ గారికి, అదేవిధంగా పూరేటి యేసుబా ఫాదర్ గారికి అందరం కూడా కృతజ్ఞత వందనములు చెల్లిద్దాము. అదేవిధంగా సెయింట్ పీటర్ ప్రావిన్స్ వైస్ ప్రొవిన్షియల్ గారు అయినటువంటి నెట్ అసోసియేషన్ ఫాదర్ గారికి, అదేవిధంగా మా కౌన్సిలర్స్ అయినటువంటి కొల్లిరాజు ఫాదర్ గారికి, అజ్జల ప్రసాద్ ఫాదర్ గారికి, అదేవిధంగా చిట్టుబాబు ఫాదర్ గారికి, సంతోష్ ఫాదర్ గారికి కృతజ్ఞత వందనములు చెల్లిద్దాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ పూజ బలి అర్పించబడినటువంటి కుటుంబాలకు అభినందనలు మరియు తల్లి యొక్క దీవెనలు. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారము భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించు మార్గములు నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరించడము గాక మా ప్రభు అయిన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరిని దీవించి సర్వదా కాచి కాపాడుదురుగాక. సమాధానమతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. సుందర రోజా పుష్పముగా సమస్తమునకు రాజ్ఞివిగా, సుందర రోజా పుష్పముగా సమస్తమునకు ఆవే మరియా. తీయని తేనెల సన్నిధిగా, తొలువ శస్సులో పెన్నిదిగా, తీయని తేనెల సన్నిధిగా, తొలువ శస్సులో పెన్నిది.